సెక్యూరిటీ బూత్లోకి వచ్చాక కర్టెన్స్ క్లోజ్ కాగానే చెకింగ్ జరగాల్సింది పోయి ఇంకేదో జరగటం మొదలైద్ది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2016లో వచ్చిన ద బూత్ అనే షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే సిటీలోని ఒక పెద్ద షాపింగ్ మాల్ అంటే తెలుసుగా, వచ్చే పోయే వారితో ఎప్పుడు రద్దీగా గందరగోళంగా ఉంటుంది. ఎవడెంత కొత్తనాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో కూడా తెలియదు. పని చేసేందుకు కొంతమంది వస్తారు, పని మీద కొంతమంది వస్తారు, పని లేక కొంతమంది వస్తారు, చివరికి వచ్చోసుకోవడానికి కూడా ఇంకొంతమంది వస్తారు. అర్ధరాత్రి ఇక సాల్రా బాబు అని క్లోజ్ చేసేదాకా వస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి రద్దీగా ఉండే మాల్కు వచ్చిపోయే వారిలో ఇద్దరి గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఒకరు రేఖ, మిడిల్ ఏజ్డ్ మ్యారీడ్ ఉమెన్. ఇదే మాల్లో సెక్యూరిటీ స్టాఫ్గా పనిచేస్తూ ఉంటుంది. మాల్కు వచ్చే లేడీస్ని చెక్ చేసి లోపలికి పంపే జాబు. లేడీస్ చెకింగ్ కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బూత్ను ఏర్పాటు చేసి వస్తున్న వారిని ఒక్కొక్కరుగా చెక్ చేసి లోపలికి పంపడం. తను మార్నింగ్ డ్యూటీ ఎక్కినప్పటి నుండి రాత్రి డ్యూటీ దిగే వరకు క్రౌడ్ వస్తూనే ఉంటారు. మధ్యలో టాయిలెట్ బ్రేకు, లంచ్ బ్రేకు తప్ప మరో క్షణం తీరిక దొరకడం అనేది గగనం. ఇది ఓవరాల్గా రేఖ జాబ్ రొటీను. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా రేఖ మార్నింగే వచ్చేసి యూనిఫామ్ వేసుకుని తన డ్యూటీ మొదలెట్టేసింది. ఇంకేం బడి లేనట్టు జనాలు కూడా మాల్ తెరవడం ఆలస్యం క్యూలు కట్టేశారు. రేఖ సెక్యూరిటీ బూత్లోకి వస్తున్న ఒక్కొక్కరిని చెక్ చేసి లోపలికి పంపుతూ ఉంటుంది. అయితే ఆ వచ్చే క్యూలో మనం తెలుసుకోవాల్సిన మరో క్యాండిడేట్ ఉంది. ఈ అమ్మాయి పేరు సర్గం. బ్యాంక్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్. పెళ్లి వయసు వచ్చిందని ఇంట్లో పెళ్లి సంబంధాలు గట్రా హడావుడి బాగానే జరుగుతుంది. ఇదంతా నార్మలే. కానీ సర్గంకు ఖాళీ రోజు దొరికిందంటే చాలు ఇంకెక్కడికి వెళ్లకుండా పొద్దున్నే ఈ మాల్ ముందు వచ్చి వాలిపోతుంది. మరి అంతలా ఈ మాల్లో స్పెషాలిటీ ఏముందో గాని, ఎటు క్యూలోనే ఉంది కదా, రానివ్వండి ఆ సంగతి ఏంటో కూడా చూద్దాం. ఇక క్యూలో ఉన్న సర్గం తన వంతు రాగానే చెకింగ్ కోసం బూత్లోకి వస్తుంది. అయితే ఇక్కడే అప్పటి వరకు నార్మల్గా ఉన్న బూతులో చిలక్కొట్టుళ్ళు మొదలవుతాయి. కటెన్ గొడ్డ క్లోజ్ అయిందో లేదో సర్గం వెంటనే రేఖను పట్టుకొని ముద్దులు పెట్టడం మొదలెడుతుంది. సర్గం చేసిన పనిని చూస్తూ మనం షాక్ అవుతాం తప్ప రేఖ షాక్ అవదో. కాకపోతే ఎవరికైనా తెలిసిపోతుందేమో అన్నట్టు కొంచెం టెన్షన్ పడుతుంది. బట్ రొమాన్స్ మాత్రం ఆగదు. అలా రొమాన్స్ కంటిన్యూ చేస్తూనే రేఖ తన వెంట తెచ్చుకున్న 2 లంచ్ బాక్సెస్లో ఒక లంచ్ బాక్స్ని సర్గం చేతికిస్తుంది. ఆ నెక్స్ట్ వెంటనే సర్గంను బూత్లో నుండి మాల్లోకి పంపేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఆల్రెడీ పరిచయం ఉందని, అలాగే ఒక సీక్రెట్ రిలేషన్షిప్ నడుస్తుందని. ఇక లోపలికి వెళ్ళిన సర్గం మాల్ అంతా తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఫోన్ చూసుకుంటూ ఏదో మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి ఏం మెసేజో గానీ ఆ మెసేజ్ రేఖ నుండి రావాలి. బట్ రేఖ ఏమో ఫుల్ బిజీలో ఉంటుంది వచ్చే జనాన్ని చెక్ చేస్తూ. ఇక రేఖ నుండి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్న సర్గం 2 గంటలు ఆగిన తర్వాత మాల్ నుండి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. చెకింగ్ కోసం బూత్లోకి రాగానే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. అలా సర్గం రోజంతా రేఖ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ అది ఎంతసేపటికి రాకపోవడంతో సేమ్ ఇలానే 3-4 సార్లు మాల్ బయటికి రావడం, మళ్ళీ మాల్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం, సెక్యూరిటీ బూత్లోకి రాగానే పుచ్చుకులాటాడి లోపలికి వచ్చేయడం. అలా వచ్చినప్పుడల్లా 30 సెకండ్స్ కాగానే రేఖ వెంటనే సర్గంని బూత్ నుండి మాల్లోకి పంపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువసేపు బూత్లో ఉంటే బయట క్యూలో ఉన్న వారికి అనుమానం వచ్చేస్తుంది లోపలేదో పూంపుహార్ వ్యవహారం జరుగుతుందని. అందుకనే ఏం చేసుకున్నా గానీ ఆ 30 సెకండ్స్లోనే కానిచ్చి సర్గం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అలానే నైట్ అయిపోతుంది. సర్గమేమో రేఖ నుండి మెసేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. సరిగ్గా డ్యూటీ దిగడానికి 5 నిమిషాలు ఉందనగా గాని రేఖ ఫ్రీ కాదు. ఎందుకంటే అప్పటికి గాని వచ్చేవారి క్యూ ఖాళీ గాల. వెంటనే సర్గంకు మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూడగానే సర్గం ఉరుకులు పరుగుల మీద మాల్ బయటికి వచ్చి మళ్ళీ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఇక సెక్యూరిటీ బూత్లోకి వెళ్ళగానే ఇద్దరూ 1 నిమిషం ప్రశాంతంగా గట్టిగా హగ్ చేసుకుంటారు.
ఇప్పుడు అర్థమైందా మెసేజ్ దేనికో? క్యూలో ఎవరూ లేకపోతే లోపల కొంచెం ఖాళీ టైం దొరుకుతుందని. అయితే క్యూ గాలి అయినా సరే లోపల 1 నిమిషం కంటే ఎక్కువ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే బయట క్యూలో ఎవరూ లేకపోయినా కానీ 1 నిమిషం కంటే లోపల ఎక్కువ ఉంటే మేనేజ్మెంట్కి డౌట్ వస్తుంది. సెక్యూరిటీ బూత్లో కెమెరాస్ లేకపోయినా కానీ బయట సీసీ కెమెరాలు వాచ్ చేస్తూనే ఉంటాయి కదా. ఇక 1 నిమిషం పూర్తి కాగానే డ్యూటీ పూర్తి చేసుకున్న రేఖేమో తన దారిని తాను వెళ్ళిపోతుంది. సర్గమేమో నార్మల్ విజిటర్ మాదిరిగానే తన దారిని తాను వెళ్ళిపోతుంది. రోజంతా వెయిట్ చేస్తే దొరికింది గట్టిగా ఓ 3 నిమిషాలు. మరి ఎంతోటి దానికి పొద్దున్నుండి మాల్లో ఈ పడిగాపులు అవసరమా అంటే వారి సిచ్యువేషన్ అలాంటిది. మరి తమ డిజైర్స్ సీక్రెట్గానే ఉంచాలి తప్ప ఫ్యామిలీకి తెలియకూడదు, సొసైటీకి అసలే తెలియకూడదు. రేఖా సర్గం ఫస్ట్ టైం కలిసింది కూడా ఈ సెక్యూరిటీ బూత్లోనే. తమ గురించి తమకు తప్ప బాహ్య ప్రపంచానికి తెలియని విషయాన్ని ఇద్దరు షేర్ చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ఒక సీక్రెట్ అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే ఆ సీక్రెట్ రిలేషన్షిప్ అనేది కూడా సెక్యూరిటీ బూత్లోని పరదాల చాటున మాత్రమే. బయట నువ్వెవరో నేనెవరో. వీళ్ళ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అనేది మెసేజ్ల రూపంలో మాత్రమే ఉంటుంది తప్ప మాట్లాడుకోవటాలు లాంటివి ఉండవు. సర్గమేమో ఫ్రీగా ఉన్న రోజున మెసేజ్ చేస్తుంది. ఆ రోజు రేఖ వస్తూ తనతో పాటు మరో లంచ్ బాక్స్ను ప్యాక్ చేసుకొస్తుంది. ఇక ఆ తర్వాత జరిగేది మీకు తెలిసిందే. ఆ 30 సెకండ్లో నిమిషం టైం కోసం రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ కాస్త టైంలోనే తమ బాడీ డిజైర్స్, రొమాంటిక్ ఫీలింగ్స్ తీర్చుకోవాలి. తమ మధ్య ఉన్న బంధాన్ని ఎంత పెంచుకోవాలనుకున్నా సరే ఆ పరదాల పరిమితిని దాటి బయటికి రానివ్వరు. ఎందుకంటే రేఖేమో మ్యారీడ్ ఉమెన్, తనకో ఫ్యామిలీ ఉంది. ఇది గనక బయటపడితే ఫ్యామిలీతో పాటు ఉద్యోగం కూడా పోతుంది. ఇక సర్గంకేమో తన రీజన్స్ తనవే. తన సీక్రెట్ గురించి తన ఫ్యామిలీకి చెప్పే ధైర్యం లేదు, సొసైటీని ఫేస్ చేసే ధైర్యం అంతకన్నా లేదు. ఇక రేపు పెళ్ళయిందంటే ప్రజెంట్ రేఖ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లోకి సర్గం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది పరదాల చాటున వీరిద్దరి నిగూఢ వ్యవహారం. లైఫ్ లాంగ్ అంతులేని కథలా సాగుతుందే తప్ప తెగదో. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.